లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో నిలిచారు. అయినా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరగనుంది. 27న పోలింగ్, జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ గ్రాడ్యుయేట్ సీటుకు బైపోల్ జరుగుతోంది. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ బరిలో నిలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది ఓటర్లున్నారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 83,879 మంది ఓటర్లున్నారు. దీంతో పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓట్లు కీలకం కాబోతున్నాయి. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయంలోనూ ఖమ్మం జిల్లా ఓట్లే కీలకమయ్యాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఖమ్మం జిల్లాపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న జిల్లా మంత్రులను కలిసి తన విజయం కోసం కృషి చేయాలని కోరారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 118 పోలింగ్ కేంద్రాలకు 140 జంబో, మరో 140 చిన్న బ్యాలెట్ బాక్సులతో పాటు రిజర్వ్ గా మరో 70 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు అధికారులు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఈసారి పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి జిల్లాలో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను కలిసి మద్దతు కావాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్ గా తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సూచించారు కేటీఆర్. బీజేపీ కూడా పార్టీ నేతలతో జిల్లాలో సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. విద్యా సంస్థలు, విద్యావంతులను, ఉద్యోగులను కలిసి మద్దతు కోరుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షంగా తామే పోటీ ఇచ్చామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను నిలువరిస్తామంటున్నారు కమలం నేతలు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లోనూ పోటీ చేశారు. దీంతో ఆయన గెలుపు కోసం ఖమ్మంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సత్తా చాటేందుకు 3 జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నేతలు.